గతంలో భారీగా ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో బీజేపీ థంపింగ్ విక్టరీ కొట్టింది. బెంగాల్లో కూడా అదే జరగబోతోంది. మిఠాయిలు పంచుకోవడానికి మేము రెడీ, ధమ్కీ తినడానికి మీరు రెడీనా? ఎస్, బెంగాల్ గడ్డపై నుంచే బెంగాల్ ఫలితంపై ఇలా జోస్యం చెప్పేశారు ప్రధాని మోదీ. బీజేపీ గెలుపుని పక్కా చేస్తూ ఆయన చెప్పిన లాజిక్ ఏంటి? దాని గురించే దేశమంతా ఎందుకు చర్చించుకుంటోంది? బెంగాల్లో ప్రభుత్వ మార్పిడి తప్పదా? 90% పైగా ఓటింగ్ దేనికి సంకేతం? ఓటరు పోటెత్తడానికి కారణాలు ఏమై ఉంటాయి? టర్నౌట్ తగ్గడంతో దీదీ క్యాంప్లో పరేషాన్. బెంగాల్ ప్రజానీకం ఓటెత్తారు, ఓటుతో పోటెత్తారు. తొలి విడతలో మొత్తం 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు 78.77%, సాయంత్రం 5 గంటలకు దాదాపు 90% టచ్ చేసిందంటే బెంగాల్ ఓటరు ఎంతలా యాక్టివేట్ అయ్యాడో అర్థమవుతోంది. రఘునాథ్ గంజ్ సెగ్మెంట్ లో ఓటింగ్ 96% దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పోటెత్తిన ఓటరు మూడేంటిని అంచనా వేస్తున్నాయి బెంగాల్ పొలిటికల్ సర్కిల్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నెల రోజులకు పైగా మొత్తం 8 దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు 82.30% ఓటింగ్ నమోదైంది. అంతకుముందు 2016లో 83%, 2011లో 84% మంది ఓటేశారు. ఇప్పుడు మాత్రం 90% ని క్రాస్ చేసింది. వరుసగా 3 సార్లు పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా చేశారు మమతా బెనర్జీ. 15 ఏళ్ల దీదీ పాలనపై జనానికి విసిగెత్తిందా? 4గోసారి ఆమెకు ఛాన్స్ ఇవ్వకూడదనే భారీగా వ్యతిరేక ఓటు నమోదైందా? ఇటీవల 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన సర్వ్ ప్రక్రియ ఎఫెక్ట్ పోలింగ్ పై ఎంత మాత్రం? బీజేపీ హైకమాండ్ మ్యాజిక్ వర్కౌట్ అయినట్టేనా అని బుర్రలు గొక్కుంటున్నారు పొలిటికల్ పండిట్. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ, అమిత్ షా బెంగాల్లోనే క్యాంప్ పెట్టడం మరో ఆసక్తికర పరిణామం. వార్ రూమ్ లో బీజేపీ కార్యకర్తలతో కలిసి స్వయంగా పోలింగ్ సరళిని పరిశీలించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మే 5న దీదీ ఖేల్ ఖతమని ధీమాతో చెప్పారాయన. తొలి దశ పోలింగ్ జరుగుతుండగానే రెండో దశ ఎన్నికల ప్రచార సభల్లో సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని మోదీ ఫలితాల తర్వాత స్వీట్లు పంచుకుందామని కార్యకర్తల్ని ఉత్తేజితం చేశారు. బెంగాల్ తొలి దశ పోలింగ్ లో ఊహించినట్టే చాలా చోట్ల హింస చెలరేగింది. సిలిగురి, కూచ్ బిహార్, ముర్షిదాబాద్లో ఘర్షణలు జరిగాయి. కుమార్గంజ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్ పై పోలీసుల సమక్షంలోనే స్థానికులు దాడి చేశారు. పోలింగ్ బూత్లలోంచి తమ పార్టీ ఏజెంట్లను తృణమూల్ కార్యకర్తలు తరిమేశారని సువేందు సర్కార్ ఆరోపించారు. ముర్షిదాబాద్ లో తృణమూల్ ఏజేయూపీ నేత హుమయూన్ కబీర్ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అసన్పోల్ లో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ కారుపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మిగతా 142 నియోజకవర్గాల్లో బెంగాల్ రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగబోతోంది.